చిత్ర చిత్ర ఈ రోజు అటో ఇటో తేలిపోవాలి. ఒకసారి మీ అమ్మనాన్ని పిలుస్తావా? కొంచెం మాట్లాడాలి. ఈ పెళ్లి సెట్ అవ్వాలని మొక్కుకోవడానికి గుడికెళ్లారు. సరే కానీ ఈ సారీలో ఎలా ఉన్నాను? బ్యాగ్ సెట్ అయిందా? ఇలా టర్నింగ్ ఇచ్చి టెంపరేచర్ పెంచకమ్మా. తిరుగు. తిరగవమ్మా. హాట్ గా ఉన్నానా? పెళ్లి కొడుక్కి నచ్చేస్తానా? ఎంత డిస్కనెక్ట్ లో ఉన్నావేంటే నువ్వు? చేదినమ్మా జీవితం. ఆగు. నేను చేసుకోబోయేవాడిని చూపిస్తా. దా. ఏంటి లోపల ఉన్నాడా? పరిచయ కార్యక్రమాలు ఇప్పుడు నాకు ఇంకా చిరా తీపించాలనుకుంటున్నావా? ఎలా ఉన్నాడు గాంధీ గారు? గాంధీ నీది మామూలు టాలెంట్ కాదు, అబ్బో మల్టీ టాలెంట్. ఇదిగో దీనికోసమే ఇన్నాళ్ళు వెయిటింగ్. అదే మనిషి, అదే బ్యాక్. ఏ అబ్బాయి, నువ్వు ఆ రోజు పైపెక్కింది నేనే. దొంగ వెదవా. దూరం దూరం, మాది అసలే మడి ఆచారం. దగ్గర దగ్గర అది మా ఆచారం. చూసారా ఏమన్రే? చూస్తున్నా తల్లి. ఏ చైతి, మీ ఎదిరింటి అమ్మాయితో ఏదో లవ్ అన్నా? మా ఎదురింటి అమ్మాయే. అంటే ఆ జంక్ తినే జంకి గాడివి ఫిగరు కసక్కు అన్నా? నువ్వు మరీ దారుణం కదయ్యా బాబు. గురూజీ అలా కాదు గురూజీ. మరి ఎలా? నా స్ట్రగుల్ కి నా పెయిన్ కి మీరే ప్రత్యేక సాక్ష్యం. నా మాట వినండి గురూజీ. ఒప్పుకోండి గురూజీ. ప్లీజ్ గురూజీ. ప్లీజ్ అని బొందా? ప్లీజ్ గురూజీ. ఏదో మీ చావండి. నువ్వు పదవే. చంద్రకళ గారు ఒప్పేసుకున్నారా? ఒప్పేసుకున్నట్టేను రా. హే బాబీ, ఏంటి సార్ సడన్ గా వచ్చారు? రండి లోపలికి రండి. సార్, సార్, అలా కాదు సార్. నమస్తే అండి. ఎలా ఉన్నా? బాగున్నాను సార్. నమస్కారం. బాగున్నారా? చిత్ర సార్ వచ్చారు, కాఫీ తీసుకురా. అంటే కాఫీ పెట్టి పంపించేద్దామని. పెళ్ళి 6 ఏళ్ళయింది. ఒక్క పూట భోజనాలు పిలిచాడాడు. కనీసం కటిసికి ఒక మిస్డ్ కాల్ కూడా ఇవ్వలేదు. మా ఇంటికి వస్తే వెజ్ మా మొహాన్ని కొట్టి నాన్ వెజ్ ఫేకల్ దాకా మిగతా అంటాడు ఈడు. ఏదో మామగారు మహానుభావుడు కాబట్టి కనీసం లంచ్ కనే పిలిచారు. లేదంటే నమస్కారం. మీ గురించి అయ్యో బాబు, ఎన్ని వెరైటీలా. ఇవాళ డైటింగ్ లేదు గీటింగ్ లేదు, పట్టు పట్టాల్సిందే. అంటే సాలడ్ ఏమో కదా సార్ ఫస్ట్ పెట్టేది, అందుకని మరి ఒకండి నేను చూస్తాను కదా. మీరు మాత్రం మొహమాట పడకండి సార్. కాకరకాయ జ్యూస్, బీరకాయ జ్యూస్, పొట్టకాయ జ్యూస్ లేదండి? అది కూడా ఉంది. తీసుకురమ్మంటారా? పిలవంగానే ఎగేసుకుంటున్నాను, లోపలికి తోసుకుంటూ మరి వచ్చేసారు. ఓ తినేయడానికి. తినండి మరి. చంద్రకళ గారు చెప్పండి. మా మాట పడుతున్నట్టున్నారు. తినండి సార్, అన్ని ఆర్గానిక్ గా పండించినవే. వండించారు సరే, ఇట్ని వండించాలి కదా. పండిస్తానికి వడ్డిస్తానికి మధ్యలో ఉండిస్తాననే కాన్సెప్ట్ మా మాయకు తెలీదు. ఏ మామయ్య? వండితే విటమిన్స్ పోతాయి అల్లుడు. తింటే మనం పోతాం. హెల్త్ ఇస్ వెల్త్ సార్. ఇదిగోండి, ఇది తీసుకోండి. బీరకాయ స్పెషల్లీ ఫర్ యూ. చెక్కేసిన బీరకాయ ముక్కలు చూపించే స్పెషల్ అంటాడేంట్రా? మీకు ఇంకా చెక్ పెట్టాడు. మేము తొక్కలతో తినేస్తున్నాం తెలుసా? నిన్ను చూస్తుంటే జాలేస్తుందిరా నాకు. నాకు ఆకలి ఇస్తుంది సార్. నన్ను తిను. మరి లేట్ ఎందుకు? తినండి, ఆరోగ్యంగా ఉంటారు. పర్లేదు, మేము ఆకలితోనే ఉంటాం. సారీ. హలో, ఎమర్జెన్సీయా? అయ్యో ఇప్పుడే కూర్చున్నామండి తినడానికి. వచ్చేబట్రా? ఎమర్జెన్సీకి నేను కూడా వెళ్ళాలి. అదేంటండి, కొంచెం అయ్యో, తినేసి వెళ్తున్నాను కొంచెం సార్. తినేసి వెళ్ళండి. అర్జెంట్కి వెళ్ళాలండి, అర్జెంట్కి అలా వెళ్ళాలి. సార్, వినబడి. వెళ్ళొస్తా. చాలా రోజులు పిలవట్లేదు కంప్లైంట్ చేశారు కదా. ప్రతి వారం వచ్చేయండి తినేయడానికి. చిన్నగా చెప్తాను. ప్యాక్ చేసి ఇమ్మంటారా? పోనీ దారిలో తిందురు గానీ. వెరీ గుడ్ మామా, వెరీ గుడ్. పోనీ హోమ్ డెలివరీ, హోమ్ డెలివరీ. వైఫ్ కి లేబర్ పెయిన్ సార్. వచ్చారు. అయ్యో సార్, కొంచెం తినేసి. ఇప్పటిదాకా బానే జరిగింది. ఇక్కడి నుంచి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. సార్ మొత్తం అన్లోడ్ చేశాం సార్. మనీ సేఫ్ గా రీచ్ అయింది. లొకేషన్ సేఫే కదా? 100% సేఫ్. మీకు సంబంధించిన లొకేషన్ కాదు కాబట్టి ఎవ్వరికి డౌట్ వచ్చే ఛాన్స్ కూడా లేదు. స్టేట్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ మొత్తం మన మీదనే ఫోకస్ పెట్టింది. టేక్ కేర్. ష్యూర్ సార్. ఇది ఎమ్మెల్యేల లిస్ట్. ఆదివారం 6:45కి ముహూర్తం బాగున్నది. అదే ముహూర్తానికి అందరికీ డబ్బెళ్ళిపోవాలి. ఓ మనీ లాండరింగ్ కేసులో మా సార్ని సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేశారు. హాయ్, గుడ్ మార్నింగ్.
Hope you're comfortable. I'm Arjun Bharadwaj. And this is నేను ప్రశాంత్ సార్. నాకు కొంచెం కోపం ఎక్కువ. సో ప్రశాంతత కోసం దిస్ ప్రశాంత్. అసలు నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? ఒక ట్రాన్సాక్షన్ కోసం 10,000 crores మీకు వచ్చినట్టు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని గురించి ఒక చిన్న ఎంక్వైరీ. ఎవరో ఏదో మిస్ఇన్ఫర్మేషన్ ఇస్తే నన్ను అరెస్ట్ చేసి తీసుకొస్తారా? యు నో ఐఎమ్ ఎ రెస్పెక్టబుల్ పర్సన్ ఇన్ దిస్ సొసైటీ. అందుకనే కదా సార్ మిమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడుతున్నాం. సో గురుసింగం వాడి బినామీ అకౌంట్స్ కి ఫైనాన్షియల్ అడ్వైజర్ మీరే కదా? సార్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న కాల్ హోమ్ మినిస్టర్ గారి దగ్గర నుంచి. హలో, రాజశేఖర్ గారి అరెస్ట్ మ్యాటర్ గురించి మీతో మాట్లాడాలంట సార్. హ్యాండిల్ చేయవయ్యా. సార్ తర్వాత మాట్లాడుతా అన్నారు సార్. సార్ ఇంత చిన్న విషయానికి హోమ్ మినిస్టర్ దాకా ఎందుకు? నేను అడిగిన క్వశ్చన్స్కి సమాధానం చెప్తే 1 hourలో నేనే మీ ఇంటికి కట్ చేయవయ్యా. మీరు ఆన్సర్ చేసేదాకా ఫోన్ రింగ్ అవుతూనే ఉంటుంది. రాజశేఖర్ గారు ఎందుకు కాంప్లికేట్ చేస్తున్నారు? కొంచెం కోఆపరేట్ చేయండి ప్లీజ్. సార్ హలో సార్, అర్జున్ భరద్వాజ్. హాఫ్ అన్ అవర్ లో అతను వాళ్ళ ఇంట్లో ఉండాలి. తర్వాత మనం మాట్లాడుకుందాం. లేదంటే లేదంటే నిన్ను ఏంట్రా బొంగు అంటున్నావు? లౌడా కెబ్బాల్, నీకేం పని లేదురా ఇంట్లో? నీ అమ్మాయి ఇంకొకసారి ఫోన్ చేస్తే కుదిమితంతా లౌడా కెబ్బాల్. ఫోన్ పెట్రా బోసుడి క్యాబ్ పెట్టు. అమ్మా, మినిస్టర్ కోట అయిపోయింది. ఇప్పుడు మనం మాట్లాడుకుందామా? చిన్న సింపుల్ క్వశ్చన్తో స్టార్ట్ చేద్దాం. అసలు ఆ డబ్బు మీకు ఎవరిచ్చారో? ఇప్పుడు అది ఎక్కడుంది? ఓకే, నో టెన్షన్. ప్రశాంత్ సార్. సార్ కన్నీ అరేంజ్ చేసావా? చేశాను సార్. గుడ్. నేను మా లాయర్ని కలవాలి. ఇప్పుడే మీ మినిస్టర్తో మాట్లాడాను. లాయర్స్తో సాంస్క్రిట్ మాట్లాడటం తప్పు బాబు. కరెక్ట్ గా అందరికి 4 రోజుల్లో డబ్బు వస్తుంది. మీరు బండ్రి. అలాగే సార్. సార్ రమ్మన్నారంట. రాజశేఖర్ దగ్గర నా క్యాష్ ఉండిపోయింది. ఒక 10,000 కోట్లు. ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఆ డబ్బు ఎక్కడుందో రాజశేఖర్కి మాత్రమే తెలుసు. 10,000 crores సీట్ కింద పెట్టుకొని జైలుకు పోయి కూర్చున్నాడు మీ సీఈఓ. డబ్బేడుందని అడిగితే నాకు కూడా చెప్పకుండా నాటకాలు దొబ్బుతున్నాడు. నువ్వు పోయి వానికి చెప్పు. వారం రోజులలో అసెంబ్లీ సెషన్స్ ఉన్నాయి. ఈ లోపు ఆ డబ్బు నాకు కావాలి. లేదంటే వారింట్లో కుక్క పిల్ల కూడా పానాలతో మిగలదని. సార్, రాజశేఖర్ గారితో నేను మాట్లాడతాను. మీ డబ్బులు మీకు తిరిగి వస్తాయి. దయచేసి వాళ్ళ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టకండి సార్, ప్లీజ్. వీడు రాజశేఖర్ని కలిసి ఏర్పాటు చేయి. ఓకే సార్. రాజశేఖర్ని కలవడానికి ఎవరిని అలౌ చేయొద్దని అర్జున్ సార్ స్ట్రిక్ట్ ఆర్డర్స్. హోమ్ మినిస్టర్ గారు అడిగారని చాలా రిస్క్ చేసి మీటింగ్ అరేంజ్ చేశాను. యూ జస్ట్ హ్యావ్ 2 minutes. థ్యాంక్ యూ. గాంధీ, ఏంటి సార్ ఇది? ఈ తప్పుడు పని చేయడానికి వాడు మీకు ఎంత ఇస్తాడు? నువ్వు కూడా నన్ను మన కంపెనీ ఫైనాన్షియల్ క్రైసిస్ లో ఉన్నప్పుడు ఆ హోమ్ మినిస్టర్ మనకు హెల్ప్ చేశాడు. నా అవసరానికి ఆదుకున్నాడు అనుకున్నాను, కానీ వాడి అవసరానికి మనల్ని వాడుకున్నాడని తెలుసుకోలేకపోయాను. ఇప్పుడు నేను వాడు చెప్పింది చేయడం తప్పితే
నాకు ఆప్షన్ లేకుండా లాక్ చేశాడు. యా గుడ్ మార్నింగ్. ఇప్పటికైనా వాళ్ళు డబ్బు ఎక్కడ పెట్టారో చెప్పండి. చెప్పిన నెక్స్ట్ మినిట్ నన్ను చంపేస్తాడు రా. వాడి ఇల్లీగల్ మనీ డీటెయిల్స్ అన్నీ నాకు తెలుసు. నేను కనుక కోర్టులో నోరు తెరిస్తే వాడు చాలా ప్రమాదంలో పడతాడు. హోమ్ మినిస్టర్ మిమ్మల్ని ఏమి చేయడని మాట ఇచ్చాడు, కానీ వాడి డబ్బు ఎక్కడ ఉందో చెప్పకపోతే మీ ఫ్యామిలీని చంపేస్తాన్నాడు సార్. వచ్చాడు వాళ్ళకి ఏదో అనుమానం వచ్చినట్టుంది. ప్లీజ్ సార్, పద. only 1 minute, sir. 1 minute, sir. Sir, please, sir, please. మనం దొరికితే ప్రాబ్లం అవుతుంది. అండర్స్టాండ్ ప్లీజ్. ఎవర్రా మీరు? chill. Hey, you're a smart man. ఇప్పటికే నేను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాము నీకు అర్థమై ఉండాలి. అర్థం కదా? అవి షో సంథింగ్. కొంచెం క్లారిటీ కోసం చిన్న షో వేద్దామా? వాళ్ళందరూ మా వాళ్లే. యుఎస్ నుంచి వచ్చినండి కజిన్స్ అని మీ వైఫ్ కి చిన్న అబద్ధం చెప్పాను. ఫస్ట్ టైం కదా, అందుకే ఈజీగా నమ్మేశారు. మేం మీ బంధువులమని. మీకేం కావాలి? ఇన్ఫర్మేషన్. ఏ ఇన్ఫర్మేషన్? డబ్బు ఎక్కడుందో రాజశేఖర్ చెప్పగానే ముందు మాకు చెప్పాలి. హోమ్ మినిస్టర్ కి కాదు. రిమెంబర్, మా వాళ్ళు మీ ఇంట్లోనే ఉంటారు, కానీ మీరు హోస్ట్ కాదు, హాస్టేజెస్. డోంట్ వరీ సార్, ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ యాజ్ పర్ ద ప్లాన్.